కాళేశ్వరంపై కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. విదేశాలలో ఇలాంటి ప్రాజెక్టుకు అవార్డులు కాదు జైల్లో పెట్టే వారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరికి ఇల్లు ఇయ్యలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకు ఇండ్లు మంజూరు చేశామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఇంద్రమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు కుంభం అనిల్. 586 మంది లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇళ్ల పట్టాలను అందజేశారు ఎమ్మెల్యే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ 10-12 ఏళ్ళు ఇక్కడ వెలుగొండ కానీ చుట్టుముట్టు ప్రాంతాల్లో తిరుగుతూ ఎక్కడ ఇల్లు లేకుండే, అంటే చాలా మందికి పెంకుటిళ్ళల్లా రేకులిళ్ళల్లా కూలిపోయే ఇల్లు, తాటిపత్రి కప్పుకున్న ఇల్లు అవి చూస్తున్నప్పుడు పాదయాత్రల సందర్భంగా వేరే సందర్భంగా చూస్తున్నప్పుడు చాలా బాగా అనిపించేది. ఓ ధనిక రాష్ట్రంలో ఇదేం పరిస్థితి అనిపించింది. ఈ రోజు మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ పాలన ప్రజలు కోరుకున్నట్టు వాళ్ళు తెచ్చుకున్న పాలనలో వాళ్ళకి ఈరోజు అప్పుల రాష్ట్రంగా మిగిల్చిన, అంతకుముందు పాలకులు మిగిల్చినప్పటికీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు గొప్పగా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మా భువనగిరి నియోజకవర్గానికి 3500 ఇండ్లు వచ్చినాయి. మరి అంతకుముందు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఏ ఒక్క ఇల్లు ఏ కాన్స్టిట్యూన్స్ లో కూడా ఇవ్వలే. కొన్ని కట్టినట్టు చేశారు కానీ అది కాలే. ఈరోజు చాలా గొప్పగా సంతోషంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి.